ఏబీ ట్యుటోరియల్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సంబంధించి ప్రధానంగా మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ అనమాట. హవల్దార్, సిబిఐసి, సిబిఎన్ దీనికి సంబంధించి మనకి ప్రధానంగా స్టార్టింగ్ డేట్ కానివ్వండి, ఎండింగ్ డేటు, అదేవిధంగా ఆన్లైన్ ఫీ పేమెంట్కి సంబంధించి కానివ్వండి, ఇంకా ఎగ్జామ్ ఎక్స్పెక్టేషన్స్ డేట్ కానివ్వండి, నోటిఫైడ్ రిలేటెడ్ పేపర్ 2 సంబంధించి కానీ మొత్తం డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 22 మార్చి నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 30 వరకు ఉంటుందన్నమాట. సో అదేవిధంగా జూలైలో మేబీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సిబిటి 1 అంటూ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో వీటిని మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. ఇది ప్రధానంగా ఇవి ఎంటీఎస్ అనేది ఇంకా మనకి చెప్పలేదు ఎన్ని పోస్టులు అనేది. హవల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ సంబంధించి 3603 అనమాట. సో అదేవిధంగా మనకి రిజర్వేషన్కి సంబంధించి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ పర్సన్స్ కానీ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి మొత్తం ఇక్కడ మల్టీ టాస్కింగ్కి సంబంధించి రిజర్వేషన్స్ అయితే ఖచ్చితంగా అప్లికేబుల్ అయితే అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మనకి సిటిజన్షిప్ ఏజ్ లిమిట్కి సంబంధించి ఇదిగోండి 5 years వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వరకు, ఓబీసీ వరకు 3 years, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ వరకు 13 years, పీడబ్ల్యూడీ ఓబీసీ వరకు 13 years, అన్రిజర్వ్డ్ వరకు 10 years అనమాట. సో ఎస్సీ, ఎస్టీ వరకు 15 years, ఎక్స్ సర్వీస్ 3 years వరకు కూడా ఉంది. సో మనకి రకరకాలుగా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా నోటిఫికేషన్లో మనం ముందుకు వెళ్ళినట్టయితే పాయింట్స్ ఏవైజ్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. వెబ్సైట్ ssc.nic.in అనమాట. ఈ యొక్క వెబ్సైట్ మనం ఓపెన్ చేసి క్లియర్గా చూసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు వచ్చేప్పటికి 100 rupees అనమాట. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరికి ఉంటాయో ఉమెన్ క్యాండిడేట్స్ ఆల్సో అనమాట. ఆల్ వారికి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. మనం భీమ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా వీసా, డెబిట్ కార్డ్, మ్యాస్టర్ రకరకాల సంబంధించి ఎస్బీఐ చలానికి సంబంధించి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదివల్ల మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ సెంటర్ కోడ్కి సంబంధించి కానివ్వండి, ఎస్ఎస్సి రీజన్ అండ్ స్టేట్స్కి సంబంధించి, అదేవిధంగా అడ్రస్ ఆఫ్ ది రీజనల్ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. కవరత్తి, భోపాల్, ఇటానగర్, డెహ్రాడూన్, చండీగఢ్, చీరాల, గుంటూరు, కాకినాడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించండి. పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ సౌతర్న్ రీజియన్ ఎస్ఆర్ మనకి సంబంధించి ప్రధానంగా ఇది అనమాట. సో వెబ్సైట్ sscsr.gov.in అనమాట. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేప్పటికి 4 parts. జనరల్ ఇంగ్లీష్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, న్యూమరికల్ aptitude 25, జనరల్ అవేర్నెస్ 25 marks అనమాట. 90 minutes 120 minutes for candidates of eligible subscribed as per para అంటూ కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే పర్టికులర్ పర్సన్స్ ఉంటారో వారికి 2 hours వరకు కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 marks 90 minutes అనమాట. సో 50 + 25 + 25 అంటూ మనకి టైం డ్యూరేషన్ 45 minutes అంటూ కూడా ఇవ్వడం జరిగింది. షార్ట్ లిస్ట్ ఎస్ఏ అండ్ ఎస్ఏ రైటింగ్ అనేది సంబంధించి, లెటర్ రైటింగ్ సంబంధించింది. ఇది సెకండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. తర్వాత డాక్యుమెంటేషన్, ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ కూడా వాకింగ్ అంటూ 1600 meters in 15 minutes, 1 km in 20 minutes ఫర్ ఫిమేల్స్ అనమాట. అది సైక్లింగ్ 8 kilometers in 30 minutes, 3 kilometers in 25 minutes ఫర్ ఉమెన్స్ అనమాట. ఓకే, DGPM సిబిఐసి పోస్టుకు సంబంధించి, అదే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సంబంధించి ఇక్కడ మేల్కి సంబంధించి చెస్ట్ కానీ హైట్ కానీ మొత్తం మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఫీమేల్కి సంబంధించి 152 అనమాట. 48 kgs వరకు ఉండాలి. ఇక అదేవిధంగా అడ్మిషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ సంబంధించి ఇన్స్ట్రక్షన్ పాయింట్స్ ఇచ్చారు. మనకి క్లియర్గా ఖచ్చితంగా ఇవన్నిటిని ఒకసారి చదవాలి. చదివితే మనకి క్లారిటీ వస్తుంది అనమాట. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలిజిబిలిటీ క్వాలిఫైయింగ్ అనమాట. 30% రిజర్వ్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 25%, ఆల్ కేటగిరీస్ 20% అనమాట. సో
టైప్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్కి సంబంధించి ఏ విధంగా కాపీకి మనం పాల్పడితే దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇయర్స్ మనకి డిపాజిట్ చేయడం జరిగింది. కమిషన్స్ ఏది ఏమైనప్పటికీ ఈ ఎగ్జామ్లో ఎటువంటి మార్పులు వచ్చినా సరే కమిషన్స్ నిర్ణయమే ఫైనల్ అంటూ కూడా మనకి క్లియర్గా ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదిగోండి, డూ యూ హ్యావ్ ఆధార్ అంటూ ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ సంబంధించి ఎట్లా ఉంటుంది మనకి అప్లికేషన్ ఫామ్ అంటూ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇదిగోండి, అన్నీ అప్లై చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా సరే, ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నా సరే, మనం ఎక్స్ సర్వీస్ మనకి సంబంధించి కానీ, ఎన్సీసీ కానివ్వండి, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కానివ్వండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ సంబంధించి కానివ్వండి, మొత్తం మనం ఏ ఉంటే అప్డేట్స్ అవన్నీ మనం పెట్టాలి. స్టేట్స్ యూటీ సిసిఐస్ అంటూ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ లిస్ట్ అనమాట. సిగ్నిఫికెంట్ మన సిగ్నేచర్ కానివ్వండి, ఫోటో ఐడెంటిఫై కానివ్వండి, ఈ యొక్క జేపీజీ ఫార్మాట్ కేబీలో మనం 15 ఫోటోగ్రాఫ్ సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది ఈ విధంగా ఉండాలి. ఇలా రకరకాలుగా ఉంది. ఇక్కడ మోడిఫికేషన్ చేసి ఇలా ఉండకూడదని ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో మనకు అన్ని అప్లికేషన్ ఫామ్ సంబంధించి అనమాట. వీటిలో ఏ సంబంధించి ఉన్నా సరే మనం టిక్ కొట్టేసేయాలి. ఎస్ ఆర్ నో అనే ఇక్కడ మనకుంటే ఎస్, లేకపోతే నో అనేది పెట్టాలి. లాంగ్వేజ్కి సంబంధించి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో తెలుగు 22 అనమాట లాంగ్వేజ్. మొత్తం 23 లాంగ్వేజ్కి సంబంధించి ఇలా పేపర్ 2కి ఇవ్వడం జరిగింది. సో ఇది అనమాట ఈరోజు మనకి ఎస్ఎస్సి సంబంధించిన ప్రధాన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.